టీటీడీనే దళితవాడల్లో గోవింద నామస్మరణాన్ని వినిపిస్తుంటే ఆలయాల్లో ప్రవేశంపై ఎక్కడో చోట ఇంకా వివాదాలు రేగుతూనే ఉన్నాయి. తిరుపతి జిల్లాలో ఒక గుడిలోకి దళితులను అనుమతించడం లేదు అనే ఆరోపణ తీవ్ర దుమారం రేపుతోంది. ఆలయ ట్రస్ట్ కి లోకల్స్ కి పెద్ద ఫైట్ నడుస్తోంది. దేవుళ్ల మ్యాటర్ ఠాణాల చుట్టూ తిరుగుతోంది. గుళ్ళో దర్శనానికి రానివ్వరా? ఆ ఆలయం కొందరిదేనా? గుడి మాదే అంటే మేము మా ఊరు అయితే మీరు ఏ ఊరి నుంచి వచ్చే గుడి మాదే అంటే ఎట్లా ఏమి? ఏ యుగంలోనూ ఏమిటి వివక్ష? దేవుడి దగ్గర కులమతాల పట్టింపు ఉండదు. డిక్లరేషన్ సమర్పిస్తే అన్ని మతస్థులు కూడా శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఆ మాటకొస్తే దైవం మీద నమ్మకమున్న వారెవరైనా గుడిలోకి అడుగు పెట్టచ్చు. కానీ తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలంలో మాత్రం ఓ ఆలయంలో దళితుల ప్రవేశం ఎందుకో వివాదాస్పదమవుతోంది. శ్రీనివాస మంగాపురంలోని కనకదుర్గ ఆలయ వివాదం రెండు వర్గాల మధ్య తరచూ వివాదంగా మారుతోంది. కనకదుర్గ ఆలయంలో దళితుల ప్రవేశాన్ని నిరాకరించారని ఎస్సీలు చేపట్టిన ఆందోళన రెండు వర్గాల మధ్య మరోసారి గొడవకు కారణమైంది. గ్రామస్తులు కూడా ఆలయంలోకి అనుమతించడం లేదని కనకదుర్గ ట్రస్టు ప్రతినిధుల తీరును తప్పుపడుతూ చంద్రగిరి టవర్ క్లాక్ కూడలిలో అంబేద్కర్ విగ్రహం ముందు ఆందోళన చేపట్టారు. కొన్నాళ్లుగా శ్రీనివాస మంగాపురం గ్రామస్తులకు స్థానికేతరులుగా ఉన్న ఆలయ ట్రస్ట్ నిర్వాహకులకు మధ్య వివాదం నడుస్తోంది. అదిప్పుడు మరోసారి పోలీస్ స్టేషన్ కి చేరింది. ఆలయంపై పట్టు కోసం రెండు వర్గాలు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారితీసింది. తరతరాలుగా ఆలయ నిర్వహణ చూస్తోన్న సింగ్ సామాజిక వర్గం ఓవైపు, గ్రామస్తులు మరోవైపు నిలబడ్డంతో వివాదం పెద్దదైంది. ఆలయంపై అజమాయిషీ ఎవరిదన్న వాదనపై కోర్టులో కేసు నడుస్తోంది. ఆలయంపై తమకే హక్కుండాలని గ్రామస్తులు పట్టుపడుతున్నారు. వచ్చే నెలలో కనకదుర్గ ఆలయంలో ఉత్సవాలు జరగాల్సి ఉంది. దీనికోసం ట్రస్ట్ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య గొడవ పెద్దదైంది. ఇరు వర్గాలు ఎవరి వాదన వారు వినిపిస్తుండటంతో సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక పోలీసులు తలపట్టుకుంటున్నారు. గుడిపై పెత్తనం కోసం ప్రయత్నిస్తూనే దర్శనాలకు ఎవరు రావచ్చో ఎవరు రాకూడదో ఆలయ పెద్దలు కొందరు అడ్డుగోడ కడుతున్నారు. సున్నితమైన ఈ వివాదాన్ని అధికార యంత్రాంగం ఎలా పరిష్కరిస్తుందో మరి.